ప్రియులారా, క్రైస్తవ జీవితం చాలా ఆనందకరమైనటువంటి జీవితం, చాలా సంతోషకరమైనటువంటి జీవితం. అదే సందర్భంలో చాలా ప్రమాదకరమైనటువంటి జీవితం కూడాను. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరు కరెంటు కనిపెట్టి ఈ లోకానికి అందించారు. ఈ సుఖాలన్నీ ఈవేళ మనం అనుభవిస్తున్నాము. అయితే అదే సందర్భంలో కరెంటు వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్యగాని చూస్తే ఇతరితర కారణాల వల్ల చనిపోయిన వాళ్ళకన్నా కరెంటు షాక్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు చెబుతానంటే ఈ మాట, దేవుడు ఎంత హెచ్చిస్తాడో, ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకువెడతాడో అంత భయంకరంగా అక్కడి నుంచి తోసేస్తాడు. అంచేత ఎంత సుఖముందో అంత కష్టం కూడా ఉంది క్రైస్తవ జీవితము. గమనించండి, మోషే కన్నా మనం ఎవరేమో గొప్పవాళ్ళము కాము. మోషే గురించి ఓ మాట రాయబడి ఉంది, చదవండి. హల్లెలూయా. సంఖ్యాకాండము 20వ అధ్యాయం చూద్దాం. చూడండి, 12వ వచనంలో ఇలాగ చెప్పబడింది. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఈ మాట ఏమన్నా జీర్ణం అవుతుందండి మనకి? మోషేతో చెబుతున్నాడు దేవుడు. మోషే గురించి ఎన్నో పొగడ్తలు ఉన్నాయి, ఎన్నో డిగ్రీలు ఇచ్చాడు దేవుడు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో సాత్వికుడు, 40 దినాలు అన్ని విద్యలు నేర్చుకునే రాచరకంలో ఉన్నటువంటి వాడు, 40 సంవత్సరాల దేవునితో సహానుభవం పొందినవాడు. మోషే చీల్చే అంటే ఎర్ర సముద్రం వైపు కర్ర చాస్తే చీరు. దేవుని స్తోత్రం. మోషే అంతగా ఎవరిని వాడుకున్నట్టు మనము చూడలేదు. కానీ మోషేకి ఏం సర్టిఫికెట్ ఇచ్చాడు తెలుసా? మోషే నా పరిశుద్ధత మీద తిరుగుబాటు చేశాడు, నా మీద తిరుగుబాటు చేశాడు మోషే. గమనించండి, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఖానానికి వెళ్ళడానికి యోగ్యులే అన్నారు, కానీ మోషే వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఎంత ప్రమాదమైన మాట అది! ఆ మోషే అంతటా వాడు వెళ్ళడా అండి? ఆ వేళ మోషే అవ్వచ్చు, ఈవేళ పాస్టర్గా నేను అవ్వచ్చు, దేవుడికి అది అక్కర్లేదు. అందుకే క్రైస్తవ జీవితం ఎంత ఆత్మీయంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత ప్రమాదంగా కూడా ఉంటుంది. దావీదంతట వాడిని పట్టుకొని 40 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన సింహాసనం మీద కూర్చొని యెరూషలేము పట్టణాన్ని, పరిసర ప్రాంతాల్లో కూడాను. ఎక్కడికి వెళ్ళినా విజయమే, 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 విజయమే. దేవుడు తనతో ఉన్నాడు కనుక ఆయన దినదినము వర్ధిల్లుచున్నాడని కూడా ఉంది. అలాంటి వాడికి ఒక దినం ఏర్పడ్డది. ఆ దినం ఏంటో తెలుసా? కాలికి చెప్పులు లేవు, నెత్తికి కనీసం ఇంత గుడ్డ ముక్క కూడా లేదట. దిక్కుమాలిలాగా వెళ్ళిపోతున్నాడంట, పారిపోతున్నాడట కొండలంట. అదేంటి 40 సంవత్సరాలు ఓ సీఎంగా చేసిన వాడు అలాంటి పరిస్థితి వస్తుందని మనం కల్లారని అనుకుంటామండి?
సీఎంకే అలాగైతే ఆ దేశానికి రాజుగా ఉన్నాడే. అంచేత చాలా ప్రమాదకరమైంది క్రైస్తవ జీవితము. ఆనందము ఉంది, విచారము ఉంది. విచారం దేనికి వస్తుంది? అది సైతానా? మోషేను సైతాన్ పట్టుకుందా? దావీదును సైతాన్ పట్టుకుందా? లేదు. మనం అజాగ్రత్తగా ఉంటే పరిస్థితి ఇంకంతే. అంచేత జాగ్రత్త. చూడండి, ఆ కుర్రాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది జాగ్రత్త అంటుంది. అలాగే మమ్మీ అంటాడు. మళ్ళీ అలా అక్కడ వరకు జాగ్రత్త అంటుంది. మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్త బాబు అంటుంది. మనిషి నిలువెల్లా అజాగ్రత్తే. జ్ఞాపకం చేసుకోండి, ఎంత జాగ్రత్త పరుడైనా అజాగ్రత్త. దాన్ని అధిగమించడానికి మనం ఒక మిషన్ లాగా వర్క్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. చూడండి, 100కో 50కో కొని గోడని తగిలిస్తాము, వాల్ క్లాక్. అది ఎక్కడ డిఫరెంట్ రాదు, అలాగే తిరుగు. మనం పడుకుంటాం కానీ అది పడుకోదు. దాన్ని చూసి మనం పాఠం నేర్చుకోవాలి. ఆదివారం భక్తి చేయడము, క్రిస్మస్కి భక్తి చేయడమో కాదు. నిరంతరము నీవు దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోకంలో దేవదూతలు మానక రేయింబవళ్ళు దేవునికి గాన ప్రతిగానాలు చేస్తున్నాయట. రేయింపగలు మానక దేవదూతలు ఆయన స్తుతిస్తున్నాయట. ఆ మాటలో అర్థం చూసారు? షిఫ్ట్ సిస్టమ్ కాదు చూడండి, అక్కడ షిఫ్ట్ సిస్టమ్ లేదు. మానక ఎవరిని కేటాయించాడో ఆ పనికి వాళ్ళు రేయింబగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తున్నారట దేవుణ్ణి. దేవుని స్తోత్రం. అంచేత ఇది సీజన్లుగా చేసేది కానీ నీ మూడుని బట్టి చేసేది కానీ కాదు. ఎందుకంటే నిన్ను కలుగు చేసిన వాడు మనకు ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని ఫాలో అవ్వాల్సిందే మనము. దేవుని స్తోత్రం. మోషే అంతటి వాడిని రిజెక్ట్ చేశాడు, దావీదు అంతటి వాడిని రిజెక్ట్ చేశాడు. పాపం వాళ్ళు ఏం చేశారండి? అననీయ సప్పేరు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు చేసిన పాపం ఏంటి? చర్చిలో మిట్టుపడి చచ్చిపోవడానికి. పోనీ అది పాత నిబంధన అండి, ఇది కొత్త నిబంధనే. ఆ యేసయ్య దయా కనికర పూర్ణుడు, మంచిదే. యేసయ్య వచ్చి స్ట్రిక్ట్ చేశాడు, జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య వచ్చి జీవన విధానాలు ఇంకా బోల్ట్ టైట్ పట్టేస్తారు చూసారా, అలాగే వేస్తాడు. ఎలాగో తెలుసా? పాత నిబంధనలో అయితే పురుషుడు స్త్రీతో కలిస్తే దాన్ని పాపం అని చెప్పాడు, అక్రమ సంబంధాన్ని. ఎక్కడైనా అలాంటి సన్నివేశం జరిగితే అది పాపం అని చెప్పి వాడిని నెత్తి మీద మూట పెట్టారు, రాళ్ళీసులు కొట్టారు, చంపారు. కానీ యేసయ్య చాలా చెప్పలా. మోహపు చూపుతో చూస్తే చాలు, అంతకన్నా ఇది ఎక్కువ. గమనించండి, అక్రమ సంబంధం ఎంతమందికి కుదురుతుంది? అలాగే కుదిరినోడు ఎవడో చేస్తాడు, కానీ మోహపు చూపు అందరికీ కుదురుతుంది. దీనికి సాక్ష్యాలు ఉండవు. లోపల కుళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్న వాళ్ళు, ఎదురపడ్డ వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు చూసి ఇది ఎంత పాపం అని చేత యేసయ్య వచ్చి ఇంకా టైట్ చేశాడు కానీ లూజ్ చేయలేదు. దేవుని స్తోత్రం. అని చేత కరెక్ట్గా ఉండటమే. తెలియదండి అంటే కుదరదు, తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే నేను పిక్నిక్కి తీసుకెడతాను, బీచ్కి తీసుకెడతాను, సింగపూర్ టూర్ తీసుకెడతానని చెప్పట్లేదు. శాశ్వతంగా పరలోకం తీసుకెడతాను అంటున్నాడు కనుక దానికి తగిన జీవితం మనం జీవించాలి. దేవుని స్తోత్రం. మీ అబ్బాయికి ఆఫీసులో క్లార్క్ పోస్ట్ ఇస్తానంటే అజాగ్రత్త ఉండొచ్చు, లేదంటే మరొకటి ఏదో ఎల్డీసీ యూడీసీ ఏదో ఇస్తానంటాను. కానీ ఈ జిల్లాకి అధికారిగా ఐఏఎస్ చేస్తాను మీ అబ్బాయిని అంటే ఎలా చదివించాలా చెప్పండి? ఎలా చదివించాలా కుర్రాడిని?
అంచేత నువ్వు పరలోకం వెళ్ళడానికి పిలువబడ్డావు. దేవుని బిడ్డగా సాక్ష్యం పొందడానికి పిలువబడ్డావు. దేవుని చూపించే నక్షత్రంగా నిన్ను చూడాలని పిలువబడ్డావు. దేవుని స్తోత్రం. ఆయన స్వాస్యంగా ఆయనతో నిన్ను ఉంచుకోవడానికి పిలువబడ్డావు. నువ్వు యుగ యుగాలు ఆయనతో ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. నువ్వు పొందినటువంటి రక్షణ ఈ భూమి మీద ఎవరికీ లేదే. దానికి వాళ్ళు యోగ్యులు కారట. మరి నీలో నాలో ఏముందనో మనల్ని పిలిచి ఆయన రక్షణ ఇచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. అంచేత లేఖనాలు సరిగా పరిశీలించి ముందుకు సాగుదాము. చూడండి, శత్రువులు ఎక్కడో ఉంటారండి. అన్యులకి శత్రువులు ఎక్కడో ఉంటారండి. ఆయన తార్చబడినప్పుడు ఎదుర్కోవడానికి కావలసినటువంటి వెపన్స్ వాడతాడో, లేదు అంటే యుక్తి ఎత్తుగాళ్ళు వాడతాడో అన్యుడు. కానీ నీకు శత్రువు ఎవరున్నారో నువ్వు చూసుకోవాలి కదా. అసలు నీకు శత్రువు ఎవడో తెలిస్తేనే కదా మనం దాడి చేయడం, తప్పించుకోవడం, విజయం పొందడం. ముందు శత్రువు ఎవడో తెలియకుండా నువ్వు దాడి చేయడం ఏంటి, విజయం పొందడం ఏంటి, నువ్వు అందులోంచి గట్టెక్కి పైకి రావడం ఏమిటి? చేత మన శత్రువు ఎక్కడి నుంచో, పాకిస్తాన్ నుంచో, శ్రీలంక నుంచో రాడు. మన శత్రువు ఎక్కడున్నాడో వాక్యాధారంతో మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో అధ్యాయం 17 9-10 వచనాలు చదవండి. 9-10 వచనాలు చదివే వాళ్ళ దగ్గర మైకుంటే మంచిది. హృదయము అన్నిటికంటే ఒక్క నిమిషం హృదయము అది మోసం చేస్తుందట. దేవుని స్తోత్రం. ఏం చేస్తుంది? అది మోసం చేస్తుందట. దానికి ఒక జబ్బు ఉందట, యజమాన్ని మోసం చేసేటటువంటి జబ్బు. అది నీలోనే ఉందట, అది నీదేనట. దేవుని స్తోత్రం. ఎవరిని మోసం చేస్తుంది ఇది? అందరూ పక్క వాళ్ళను, లేదు అంటే అవసరమైన చోట మోసం చేస్తారు. కానీ ఇది మనలో ఉండి, మనం క్షేమం కోరినట్టే ఉండి మనల్ని, దానికి ఒక వ్యాధి ఉందట. ఆ వ్యాధి పేరేంటి? మోసం చేయటము. దేవుని స్తోత్రం. హృదయము అన్నిటికంటే మోసకరమైనదట. ఇంక దేవుడే చెప్పినప్పుడు ఇంకా మనం ఎలా ఎనాలిసిస్ చేయాలని దీన్ని ఆలోచించారా? అది ఘోరమైన వ్యాధి గలదట. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది? అన్యులకి అస్సలు తెలియదు, అన్యజాతి వారికి అస్సలు తెలియదు. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు అంటాడు అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో 1వ వచనంలోను, దేవుడు కోరుకునేది నువ్వు తెచ్చేటటువంటి దశమ భాగాలు, కానుకలు, నువ్విచ్చేటటువంటి మూటలు కాదు. దేవుడు కోరుకునేది నీ శరీర భాగాలను బలిపీఠం మీద బలిగా అర్పించు. నీ చూపు మంచిది కాదు, నీ నాలుక అస్సలు మంచిది కాదు, నీ చెవులు మంచివి కాదు నాన్న. వాక్యం వినడానికి టైం చూస్తాయి అవి, సోది వినడానికైతే అన్నపానాలు మర్చిపోయి కూర్చుంటాయి. ఇవి నీ చెవులు మంచివి కావు, నీ నాలుక మంచిది కాదు. ఇక్కడ ఎలా మాట్లాడుతుంది అక్కడ అలా మాట్లాడుతుంది. నీ చూపు అస్సలు మంచిది కాదు, ప్రేమగా ఎదుట వాళ్ళకి కనిపిస్తుంది, కానీ కామంతో నిండిపోయి ఉంటుంది. బోయజు పొలంలో బోయజు రూతును అలాగే చూశాడా? యవ్వనస్తురాలు కదా ఆవిడ, పిల్లలు లేరే ఆవిడికి, యవ్వనస్తురాలే. పెళ్ళైన వెంటనే భర్త చనిపోయి ఉంటాడు. దేవుని స్తోత్రం. కానీ ఆ పొలంలో ఆమె ఎలా వ్యవహరించింది, ఆమెను చూసినటువంటి ఆ యజమానుడు ఎలా వ్యవహరించాడు? నీవు యోగ్యురాలవు అని
మా వాళ్ళందరూ చెప్పుకోవడం నేను విన్నాను. అంతేకాదు నీ విషయంలో మీ అత్తగారిని అడిగి అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. కనుక యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ వర్గం ఇక్కడ ఉంది కదా, ఏ కోడళ్ళన్నా సాక్ష్యం అడగండి మీ అత్తగారు ఎలాంటిదని. వినడానికి భయం వేసే మాటలు చెప్తారు. మా అత్త అండి అని మొదలెడుతుంది. పరలోకం వెళ్ళడానికి వచ్చారు వీళ్ళు. భ్రష్టత్వం నుంచి పైకి రావాలి. ఇలాంటి దెయ్యాలు వీధి వీధికి ఇంటింటికి ఏలాడుతూ ఉన్నాయి గబ్బిలలాగా. అందులోంచి తప్పించడానికి నిన్ను దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం. రూతుని అడిగాడు. రూతు అత్తగారిని అడిగాడట ఈవిడ క్యారెక్టర్ ఏంటని. యజమానిని అడిగాడట. పని వాళ్ళకి లీడర్ ఉంటాడు కదా, మేస్త్రి, ముఠా మేస్త్రిని అడిగాడట. ఎవరిని అడిగినా అమ్మో ఆమె అండి, ఆమె అండి. యోగ్యురాలు. దేవుని స్తోత్రం. చూపు మంచిది కావాలి, మాట మంచిది కావాలి, నీ తలంపులు మంచివి కావాలి. ఇవన్నీ మంచివి కావాలి అంటే ముందు హార్ట్ పెర్ఫెక్షన్ ఉండాలి. అది మోసం చేస్తుందట. అది దానికో జబ్బు ఉందట. మోసం చెయ్యడమే దాని జబ్బట. అది నీలో ఉండి నిన్నే మోసం చేస్తుందట. దేవుని స్తోత్రం. ఇంకా చదువుదాం చూడండి. దానిని గ్రహింపగలిగిన వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఒకడికి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే వాడి హృదయం ఎలాగ వర్క్ చేస్తుందో నేను పరిశీలించి వాడికి ఇవ్వడమా వద్దా అన్నది నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఇది మనుషులకు దొరికేది కాదు. ఎందుకంటే మన చుట్టూ సముద్రంలాగా చూడండి. ఆ బోటు వేటకి వెళ్ళిన వాడు గొంతారిపోయి సవ్వాలి తప్ప ఆడికి అందులో తాగడానికి బుక్కు నీళ్ళు ఉండవు. ఎటు చూసినా ఉప్పు నీరే, చెత్త నీరే, పనికిరాని నీరే. సముద్రం మధ్యకి వెళ్ళిపోయాడు. గొంతారి చవ్వాలి కానీ ఆడికి గుక్కు నీళ్ళు తాగడానికి యోగ్యత లేదు. అలా లోకమంతా ఎటు చూసినా నటన 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 నటన. ఆ పోరు పడలేక, ఆ బాధ పడలేక నన్ను పిలుచుకున్నాడు. మనతో అయినా సంతోషంగా ఉందామని. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. మనతో సంతోషంగా ఉండాలని మనల్ని పిలుచుకున్నాడు. మనకెందుకు ఆ కర్మ? ఆ కర్మ ఎందుకయ్యా నీకు? నటించేసి ఏం చేయడానికి? ఎక్కడో పోవడానికి. పోనీ ఏదో చేసే వచ్చి ఎక్కడో పోతావు. అంచేత వాళ్ళ క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి, వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వాళ్ళ హృదయాల్ని నేను పరిశీలిస్తున్నాను, పరిశోధిస్తున్నాను అంటున్నాడు. ఎనాలిసిస్ చేస్తున్నాడట. ఏ హృదయం కలిగి ఉన్నాడు ఈయన, ఏ హృదయం కలిగి ఉంది ఈమె అని. దేవుని స్తోత్రం. ఇంకా చూద్దాము. అంతరింద్రియములను పరీక్షించువాడట. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఈ మాట మోసిపోయి అక్కడ అలా రాశాడు. ఏమివ్వాలి? బలిపీఠం మీద ఏమివ్వాలి? నీ శరీర భాగాలని బలిగా అర్పించాలి. అయ్యా, నా కాలు, నా చెయ్య, నా కన్ను, నా పన్ను, నా నాలిక, నా చెవులు, నా హృదయం సమస్తాన్ని నీ బలిపీఠం మీద పెడతాను. నీ పాడైపోయేవి, తుప్పట్టిపోయి ఉన్నాయి. వీటిని బాగు చేసి మరమ్మత్తు చేసి నాలో అమర్చు. చెప్పండి కొడదాం. హల్లెలూయా. అప్పుడు పెర్ఫెక్ట్గా మాట్లాడుతావు. అప్పుడు యేసయ్యలాగే మాట్లాడతావు. కారణం ఏంటి? ఈ పనికిరాని పాత్రలైన ప్రయోజకుడిగా ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు, ఎప్పుడు నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు నువ్వు బలిపీఠం మీద పెట్టినప్పుడు, ఎప్పుడు ఇవే నీకు శత్రువులని తెలిసినప్పుడు. ఇవేవీ తెలియకుండా నువ్వు ఏం భక్తి చేస్తున్నావు? ఊగిపోయి ప్రార్థన చేయడం, ఉపవాసాలు ఉండడము. బైబిల్ ఎన్నిసార్లు చదివానండి, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నానండి. అది కాదు.
మిమ్మల్ని మాట అడగనా? ఎన్నిసార్లు బైబిల్ చదివావని కానీ, ఎన్ని గంటల ప్రార్థన చేసావని కానీ, సంఘానికి ఎంతమందిని తీసుకొచ్చావని కానీ, బాబు పాస్టర్ ఎన్నేళ్లుగా ప్రసంగం చేస్తున్నావని కానీ, అదే ఆయనకు కావాలా? ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? రూపాంతరపరచబడాలి. చెప్పకూడదమ్మా? ఆయన పోలికలలోకి నీవు మారాలి. ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఆయన పోలికల్లోకి నీవు రావాలి. ఏ మార్పు లేకుండా నీవెందుకు వచ్చావో తెలియకుండా అన్యజాతి వాళ్ళకి ఏమన్నా పుష్కరాలా, లేకపోతే తీర్థయాత్రలా? నువ్వెవరు, వాళ్ళెవరు? నువ్వేమంటున్నావు? మా దేవుడు నిజ దేవుడు అండి, మా పితరులతో చేసిన కార్యాలండి, మా సమకాలంలో చేసిన కార్యాలండి, మా ఇంట్లో నాలో చేసిన కార్యాలండి అని చెబుతున్నావు నువ్వు. ఇట్స్ ఓకే. నీ దేవుడు గొప్పవాడే. నీ దేవుడి గురించి చెప్పేటప్పుడు అసలు నువ్వేంటో అనేది చూడరా వాళ్ళు. నిన్ను చూసి నీ దేవుణ్ణి మహిమపరచాలట. దేవుని స్తోత్రం. జనులు నీ సత్క్రియలను చూచి పరమందున్న నీ తండ్రి మహిమపరచబడులాగున వారి ఎడుల నీ వెలుగు ప్రకాశింపచేయి అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు కోరుకునేది అది. ఆయన్ని చూపించే నక్షత్రం కావాలి, ఆయన్ని చూపించే ఒక జ్ఞానివి కావాలి. ఆయన పక్షంగా నిలిచి బ్రతకటానికి దేవుడు ఎవరో నిన్ను చూసి దేవుడు ఎవరో వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా. ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సంఘంలోనా, వీధిలోనా? నీ ఇంటిలో స్టార్ట్ అవ్వాలి ముందు. నీ భార్య చెప్పాలి, నిజంగా ఈయనలో ఇలాంటి మార్పు వచ్చిందంటే దేవానికి స్తోత్రం అని వేదిక దగ్గరికి వచ్చి పోడియం దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పాలి మీ ఆవిడ. నీ భర్త సాక్ష్యం చెప్పాలి. నిజంగా దేవుడు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఏమిటో నేను చూశానండి. ఎన్నిసార్లు చెప్పి 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 విసిగి ఈ గాడిద ఇంకింతే అని అనుకున్నానండి. కానీ ఆత్మదేవుడు నా భార్యలో కలిగించినటువంటి మార్పుని నేను ఏ మాటలతో చెప్పగలనండి అని నీ భర్త చెప్పాలి. నీలో కలిగిన మార్పు. నువ్వు కోడలు అయితే మీ అత్త చెప్పాలి నీలో కలిగిన మార్పు. సంఘంలో చెప్పడం కాదు, సమాజంలో చెప్పడం కాదు. సమాజంలో ఏంటి అదంతా నటన అని ఇందాకే చెప్పాను కదా. పెళ్లి చూపులకు కానీ పిల్లకి పెళ్లి చూపులకు కానీ వస్తూ ఇల్లంతా డెకరేట్ చేస్తారు, వాళ్ళ వస్తువులు తెచ్చి పెట్టుకుంటారు. చూడడానికి వచ్చిన వాళ్ళు పన్నం తినేసిపోవడానికే కదా బట్టరాజుల్లో పొగిడేసిపోతారు. అదే వాళ్ళ క్యారెక్టర్, అదే వాళ్ళ నిజరూపం? అది కాదు. దేవుని స్తోత్రం. అంచేత దేవుని పోలికలలోకి నీవు మారాలి, ఆయన్ని చూపించాలి, నీవు ఆ సారూప్యంలోకి రావాలి. నీ పిల్లలు నిన్ను చూసి నిజంగా అమ్మా, చాలామంది తల్లులు చూశాను కానీ నీలాంటి తల్లి గర్భాన్ని మేము పుట్టినందుకు మేము ధన్యులము. చెప్పకూడదమ్మా? హల్లెలూయా. నీ పిల్లలు చెప్పాలి. నీ భర్త ఏమనాలో తెలుసా? చాలామంది పతివ్రత ధర్మం కలిగిన వాళ్ళని నేను చూశాను కానీ వాళ్ళందరినీ నీవు మించిన దానవు. హల్లెలూయా. అన్ని భార్య నీ గురించి చెప్పాలి. ఇది ఎక్కడికి వెళ్ళి చదవాలండి చెప్పండి? ఏ కాలేజీలో చదవాలి? ఏ పెద్దింట్లో పుట్టాలి? రూత్ ఏ పెద్దింట్లో పుట్టిందండి? నేకులు ఎరుకోవడానికి వెళ్ళి వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి వాళ్ళు ఏవో 2 పిడికిళ్ళు వదిలేస్తే ఏరు తెచ్చుకోవడానికి జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి ఆవిడ్ని ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామి తనకు భార్యగా చేసుకున్నాడు. ఆయనే యేసయ్య, ఈమె సంఘము, నీవు నేను. దేవుని స్తోత్రం. అంచేత యేసయ్య ధనవంతుల కొరకు రాలేదు, భాగ్యవంతుల కోసం అస్సలు రాలేదు, జ్ఞానవంతుల కోసం అయితే అస్సలు రాలేదు. ఈ లోక జ్ఞానం అది వాళ్ళ వెర్రితనం అని చెప్పాడు.
దైవజ్ఞానం సంపాదించుకోవాలి. నీ హృదయ వాంఛలు బట్టి నువ్వు చేసే కార్యాలు బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడట, పరిశోధిస్తున్నాడట నీ హృదయాన్ని. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక పాయింట్ మనకు దొరికింది, దాని మీదే ముందుకు సాగుదాము. హృదయము. హల్లెలూయా. హృదయము అందరికీ ఉంది, అందరిలోనే ఉంది. దాని స్వభావం గురించి కూడా చెప్పేశాడు. అది ఎలాంటిదట? మోసం చేస్తుందట, నిన్ను మోసం చేస్తుందట. ఎందుకంటే దానికి ఒక స్థిరం లేదు. అస్థిరత్వము. చూడండి, కాలాన్ని బట్టి మనం డ్రెస్సులు మార్చేస్తాం. వేసవకాలం అయితే పలసని వేసుకుంటాం, శీతాకాలం అయితే దళసరి వేసుకుంటాం. అలాగే అది కూడా పేదరికంలో ఉంటే ఒకలాగా ఉంటుందట, కొంత కడుపు నిండా అన్నం దొరికితే ఇంకోలాగా ఉంటుందట. చూడండి, దానికి అధికారం కూడా తోడైతే ఇంకోలాగా ఉంటుందట. దేవుని స్తోత్రం. అంచేత దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. కఠిన హృదయము. ఆవిడేటండి బాబు కఠినమండి, అస్సలు ఇదేటండి బాబు కఠిన హృదయం అండి, ఎవడ చెప్పినా వినండి, ఇంకాడికి ఎత్తు వస్తుందండి. అబ్షాలోముకి కఠినమైన హృదయం అట. అబ్షాలోముకి దావీదికి ఉన్నటువంటి ప్రేమ ఏ తండ్రికి ఏ కొడుక్కి లేదు. అంత ప్రేమ, వాళ్ళ పిచ్చి ప్రేమ వాళ్ళది. అలాంటిది తండ్రిని చంపడానికి కఠినమైపోయాడు అబ్షాలోము. మా తండ్రిని చంపి నా ముందుకు తెచ్చిన వాడికి రాజ్యంలో సగం ఇచ్చేస్తాను అన్నాడు. అంతే. కఠిన హృదయము. ఎవరి స్తోత్రం. గర్వ హృదయము. ఉజ్జియా వాడట స్థిరపడిన తరువాత హృదయమున గర్వించి చెడిపోయాడట. ఒంట్లో ఓపుకుంది, ఇంటి నిండా డబ్బు ఉంది, చేతిలో పదవి ఉంది, రాజయ్యాడు. గర్వ హృదయము. సంసోనట పాపిష్టి హృదయం అట. ఇంకా స్త్రీ కనపడమే చాలు వాడికి, వాడు దానికోసమే పుట్టినట్టు. ఒకడికి డబ్బు కనపడితే చాలు, ఒకడికి స్త్రీ కనపడితే చాలు, ఒకడికి పదవి కనపడితే చాలు. పిచ్చోళ్ళారా, ఈ భూమి మీదకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది చచ్చారు, నువ్వు నేను ఉంటామా? దేవునికి ఇష్టంగా బ్రతికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆయన పంపించాడు కనుక ఆయన అడగాలి, అయ్యా నన్ను ఎందుకు పంపించావు, మనిషిగా చేసి ఎందుకు పంపించావు? ఆయన్ని అడగాలి. ఆయన అడిగితే చెబుతాడు. ఏమండి మాకు రేషన్ ఎందుకు కట్ చేశారండి అంటే అని ఎక్కడికి వెళ్ళాలండి? సచివాలయానికి వెళ్తే దొరుకుతుంది. దేవుని స్తోత్రం. అంతేగాని స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి మేనేజర్ని అడిగితే చెప్తారా మీకు రేషన్ ఎందుకు కట్ చేశారు? అందు గురించి దేవుణ్ణి అడగాలి. అంటే దేవుని దాసుడు సేవకుడి దగ్గరికి రావాలి. ఆయన రాయబారిను, ఆయన పక్షాన్ని నిలిచి మాట్లాడడానికి, నీకు మార్గాన్ని సరళం చేయడానికి, ఈ 20 లక్షల మందిని మూపు మీద వేసుకొని నడిపించడానికి ఆయన ఒక సారథి. మోషే ప్రతి సంఘానికి దైవజనుడు ఒక సారథి. దేవుని స్తోత్రం. అంచేత అయ్యా నేనేం చేయాలని చెప్పి సేవకుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు లేఖనం చూపించి మరి చెబుతాడు, ఇదిగో ఇలా జీవించి ఇలా జీవించి ఇలా జీవించని. దేవుని స్తోత్రం. పాపిష్టి హృదయము, గర్విష్టి హృదయము. గమనించండి, కఠిన హృదయము. ఈ హృదయం పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుందట. పరిస్థితులు బట్టి మారిపోతాయి. యేసయ్య సాక్షాత్తు పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చి మన దరిద్రాన్ని పోగొట్టి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా దిగొచ్చిన ఆయన హృదయం ఎలాంటిది? జాలిగల హృదయము. చెప్పలు కొడతాం. అన్నీ ఒరిజినాలిటీ ఆయన దగ్గరుండి ఆయన హృదయము జాలి హృదయము. ఆయన ఇచ్చినవన్నీ తింటూ మనకెలాంటి హృదయాలు వచ్చాయి? కఠిన హృదయము, పాపిష్టి హృదయము, గర్విష్టి హృదయము.
ఇలా ఓ దండకం చదవచ్చు సాయంకాలం వరకును. దేవుని స్తోత్రం. అంచేత మోటో ఏది? హృదయము. హృదయము ఎక్కడుంది? అది నీలోనే ఉంది. దాని నేచర్ ఏంటి? మోసం చేసేది అది. మీకు ఇంకో మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథము 20:11 ఏం చెప్తుందో. హల్లెలూయా. బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. హల్లెలూయా. బాలుడు, ఆ కుర్రోడు లేవు బాబు, పైకి లేవు ఒకసారి. కుర్రోడు కదా, వీడు క్రియలు కూడా దేన్ని బట్టి ఉంటాయి? వీడికి కూర్చో బాబు. ఇప్పుడు ఒక లైట్ ఉంటుందండి, ఆ లైట్కి ఇన్ని హోల్స్ అని ముందు పెట్టేశాడు. అది ఆన్ చేస్తే అన్నీ వెలుగుతాయి, అంత ఫోకస్సే వస్తుంది. అలాగే హృదయము మన ఆలోచన మార్చేస్తుందట. అది మన ఆలోచన అది మార్చేస్తూ ఉంటుందట. ఆ లైట్ని లోపల వెలిగే ఫిలిమెంట్ ఎలా మార్చేస్తుందో మన జీవన శైలిని మన హృదయము మార్చేస్తుందట. ఆ కుర్రాడు పేచీ కుర్రాడు అనుకోండి, అంటే వాడి హృదయం ఏంటి? వాడి హృదయం ఏంటి? కఠిన హృదయమో, గర్వ హృదయమో, పాపిష్ట హృదయం ఏదో అయి ఉంటుంది. అదేంటి కుర్రోళ్ళు అలాంటి చేష్టలు ఎందుకు వచ్చాయి? మానవ జాతి అంతటికి ఏ బండి అంటే చూడండి, ఇంజిన్ ఉంటేనే బండి ఎడుతుంది. ఆ ఇంజిన్ హార్స్ పవర్ని బట్టి అది ఎడుతుంది, ఆ ఇంజిన్ కెపాసిటీని బట్టి అది వర్క్ చేస్తుంది. ఇది కూడా అంతే. వాడి హృదయాన్ని బట్టి, వాడి హృదయ తలంపులు బట్టి వాడు సాగుతాడు. మా అబ్బాయి ఎంత పని చేశాడా, మా అబ్బాయి అలాంటి కాదండి. ఇది మన సోదా, మనదో దిక్కుమాల సోదా. నీ గురించే నీకు గ్యారంటీ లేదు. ఉదయం ఒకలాగా ఉంటావు, సాయంకాలం ఒకలాగా ఉంటావు, ఈవేళ ఒకలాగా ఉంటావు, రేపు ఒకలాగా ఉంటావు. ఇంక మీ అబ్బాయి గురించా. అంచేత భక్తి ఎవరికి వారే డెవలప్ చేసుకోవాలి, ఎవరికి వారే. దేవుని స్తోత్రం. అంచేతే బాలుడు, మళ్ళీ చదువునా, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అక్కడ జరుగుతున్నటువంటి క్రియలను బట్టి, నువ్వు ఆడే మాటల బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయాలు బట్టి, నీది ఏ హృదయమో, నువ్వు ఏ కోవకు చెందిన దానివో, నువ్వు పరలోకి వెళ్ళేదానివో పాతాళానికి పోయేదానివో నీ ప్రవర్తన బట్టి అర్థమైపోద్ది. దేవుని స్తోత్రం. నీ ప్రవర్తన బట్టి. అపనమ్మక హృదయము. ఇశ్రాయేలులు ఇన్ని కార్యాలు చూసి కూడా వాళ్ళు దేవుణ్ణి విశ్వసించలేదంతే. బండలో నీళ్ళు ఎలాగ వస్తాయి, ఆకాశం నుంచి మన్నా ఎలా వస్తుంది? వీళ్ళు అడుగు పెడితే ఎర్ర సముద్రం ఎందుకు సీరిపోవాలి? ఇవన్నీ చూసిన వాళ్ళే. కానీ అరణ్య యాత్రలోకి వచ్చేసరికి వాళ్ళకి దేవుడి మీద వాళ్ళకి నమ్మిక లేదట వాళ్ళకి. అందుకే ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. ఇటుపైన మా నడక కోసం, మా నడిపింపు కోసం ఒక దోణ చేసి పెట్టు అని అహరోను పే కట్టుకున్నారు. అంతవరకు దేవుని కార్యాలు చూడలేదండి ఐగుప్తు నుంచి ఇప్పటి వరకును. మరి ఎంత మారిపోయారు? అంత తేలిక కాదు భక్తి. జ్ఞాపకం చేసుకోండి. నా వయసుని బట్టి చెబుతున్నాను, నా అనుభవాన్ని బట్టి చెబుతున్నాను, నాలో ఉన్నటువంటి ఆత్మల భారాన్ని బట్టి చెబుతున్నాను. భక్తి పొందుగ్గా చెయ్యండి, భక్తి పొందుగ్గా చెయ్యండి, పరలోకం వెళ్ళడానికి చెయ్యండి, సమృద్ధిని అనుభవించడానికి చెయ్యండి. దావీదు అంటాడు, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబము ఏపాడిది. గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొని వచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టినంతగా ఆ మాట పలుకుతున్నాడు. నిజమే, అది నిజమే, అది నిజమే. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులం కావడానికే పిలిచాడు. పేతురు పత్రిక 3:9 ఈ మాట ఉంటుంది. చదవండి. పేతురు 1 పేతురు 3:9.
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక ఆ, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక ఆ. దీవించుడి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదమునకు వారసులము కావడానికి ఆయన పిలిచాడట. నిజమే ప్రియులరా, నేను దేవుళ్ళలోకి వచ్చి ఎలా ఉన్నానండి అంటారు ప్రతి ఒక్కళ్ళను. అది నిజము, అది నిజము. ఈ జ్ఞానమైన, ఈ ఆరోగ్యమైన, ఈ మాత్రం పేరైనా, నా కుటుంబం ఇలా ఉండడానికైనా, ఈవేళ ఇంత అన్నం తింటున్నానంటే నేను దేవుళ్ళలోకి వచ్చానండి అంటాడు ప్రతి క్రైస్తవుడును. టీవీలో చూడండి, ప్రతి సేవకుడు ఎలాంటి సాక్ష్యం చెప్తాడు. మునుపు 3 పూటలకు ఒక్కసారి తినేవాడినండి అని చెబుతాడు. నిజమే, ఇవన్నీనే. సేవకుడే కాదు, విశ్వాసే కాదు, అందరినీ దీవించడానికే పిలిచాడు. అది నిలబెట్టుకోవాలా వద్దా? అది నిలబెట్టుకోవాలా వద్దా? మరి ఏం పోయే కాలం వచ్చింది? దావీదుకి ఏం పోయే కాలం వచ్చిందండి? అందరూ పోయి యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ ఉంటే మేడెక్కి సాయంకాలం వరకు పడుకొని అప్పుడు లేచాడట. సాయంకాలం వరకు పడుకోవడం ఏంటండి? అసలు పగల పడుకోవచ్చా? సాయంకాలం వరకు పడుకోవడం ఏంటి? ఆడిపో యుద్ధభూమిలో ఈయన కోసం యుద్ధం చేస్తూ ఉంటేని లేచాడట, ఏదో చూశాడట. ఏంటి ఆ పోయే కాలం ఏంటి అంటే, దావీదంతట వాడు ఇన్ని కార్యాలు చూసిన వాడే పడిపోతే నీకు నాకు ఒక లెక్క అంటున్నాను నేను అనేది. అది 51వ కీర్తన తీయండి, 10వ వచనం ఏమంటున్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగుజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. చాలయ్యా, చాలయ్యా, చాలా విలువైన మాట. అయ్యా, అయ్యా, నా పిలుపుని మర్చిపోయానయ్యా, నా ప్రతిష్టను మర్చిపోయానయ్యా, నా దర్శనాన్ని మర్చిపోయానయ్యా, పడిపోయానయ్యా, పడిపోయానయ్యా. నా హృదయాన్ని కడుగయ్యా, నన్ను నీ దగ్గర నుంచి నెట్టివేకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేకయ్యా. నాకు ఒక్క అవకాశాన్ని ఇయ్యి, ఒక్క అవకాశాన్ని ఇయ్యి. దేవుని స్తోత్రం. అంచేత ఒకవేళ మనం మనుషులమే, పరలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళం కాము. ఒకవేళ ఏదైనా అలా తొట్టెళ్ళు వచ్చేమో, దావీదులాగా మళ్ళీ మనము దేవుని దగ్గర ఏడవాలి. మళ్ళీ చదువయ్యా. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగుజేయుము. అది మన కాన్సెప్ట్ ఏంటి? ఇందాక హృదయం ఏది? ఆయన పడగొట్టేసింది. ఎవళ్ళ మోసం చేసింది? ఆయన్నే మోసం చేసింది, రాజును మోసం చేసింది. నీకు నాకు ఒక లెక్క. ఇలాంటి కబుర్లు ఎవరో చెప్పకూడదు. నేను కూడా, నాతో సహా. ఏమో నన్ను ఎప్పుడు మోసం చేస్తుందో అది. అంచేత మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. కరెంటు విషయంలో పిల్లలకి ఎంత చెబుతాము? అన్ని గదుల్లోకి వెళ్ళిస్తాము, కిచెన్ దగ్గరికి వెళ్ళాము. ఏం స్తోత్రం. ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు? వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి ఇంకా రాలేదు. అలాగే మీకు కూడా అర్థమయ్యే స్థితి ఇంకా రాలేదు, అర్థమయ్యే వయసు రాలేదు. ఆయన లెంపలు కొట్టేస్తాడన్న సంగతి ఇంకా మీకు తెలియదు. గమనించండి. ద్వితీయోపదేశకాండము 28:63లో ఒక మాట ఉందండి. అది కంఠస్థ పెట్టాలి, ప్రతి క్రైస్తవుడు కంఠస్థ పెట్టాలి. ఇరవై 28:63. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో అట్లు మిమ్మును నశింపచేయుటకును మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించున్న దేశంలో నుండి పెళ్ళగింపబడుదువు. అదండి. ఇలాంటి మాట ఎవరన్నా ఏ కన్న తండ్రి అన్నా చెప్తాడండి? కన్న తండ్రి ఏదన్నా పెట్టడానికే వస్తాడు, కొట్టడానికి చేతులు రావు. గమనించండి.
ఏ తండ్రి అయినా ఓ 2 కొట్టేస్తే తల్లి అన్న అడ్డుకుంటుంది, తోవబోయే వాళ్ళన్నా అడ్డుకుంటారు. ఊరుకోవయ్యా, చాలయ్యా చాలు, పిల్లలు అలా కొడేసుకుంటావా అంటాము. కానీ దేవుడు అంటున్నాడు, నీకు మేలు చేయడానికి ఎంత వేగంతో వస్తానో నిన్ను పడగొట్టేయడానికి, పతనం చేయడానికి, నీ ఎముకలు ఏరేయడానికి అంతే స్పీడ్తో వస్తానంటున్నాడు. అంటే దేవుడు చెడ్డోడా? చెప్పాలి, మళ్ళీ చదవాలి మీరు, క్లారిటీగా చదువు బాబు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపచేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును కనుక నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించిన దేశంలో నుండి పెళ్ళగింపబడుదువు. హల్లెలూయా. మనం పరలోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి పిలువబడ్డాము. ఈ లోకమాలిన్యం మనం అంటకుండా చూసుకోవడానికి పిలువబడ్డాము. దేవుని స్తోత్రం. చూసారా, ఉదయం లేచిన తర్వాత చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి ఉన్నటువంటి చెమట, మెలను, ఈ మైలు అంత చికాకుగా ఉంటుంది. ఎంతటికి తెల్లద్దా నోట్లో పేస్ట్ పెట్టి బ్రష్తో శుభ్రంగా తోంతే కానీ మన నోరు మనకే కంప కొడుతూ ఉంటుంది. వేడి నీళ్ళు స్నానం చేసి మీకు నచ్చిన సబ్బుతో తోంతే కానీ ఆ మెలను, ఆ మాలిన్యం పోదు, చికాకుగా ఉంటుంది. ఒకరోజుకే రాత్రి పడుకొని ఉదయం స్నానం చేస్తే కానీ ఈ మెలను, ఈ మురుకు పోదు. మరి నీ హృదయానికి అంటుకున్నటువంటి మురుకు ఎప్పుడు కడిగావు నువ్వు? నీ హృదయానికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, అదే నిన్ను మోసం చేసి నేను నాశనానికి తీసుకెడుతుంది అని తెలియక ప్రార్థన చేసేస్తున్నావు నువ్వు. నీ కొంపు సంఘానికి తెలుస్తుంది, వీధి వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. దావీదు అడుగుతున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, నా పిలుపు నేను మర్చిపోయాను, నా ప్రతిష్ట నేను మర్చిపోయాను, నా దర్శనాన్ని నేను పోగొట్టుకున్నాను. నన్ను హిమము కంటే తెల్లగా శుద్ధి చెయ్యయ్యా, నాలోంచి నీ ఆత్మను తీసివేయకయ్యా. నా హృదయమే నన్ను మోసం చేసింది, నా హృదయాన్ని కడుగయ్యా అంటున్నాడు. శుద్ధ హృదయాన్ని మళ్ళీ నాకు దయచేయ అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక గ్యారేజ్ ఉంది, ఆ గ్యారేజ్లో హృదయం కూడా శుద్ధీకరింపబడడానికి మెకానిక్ అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మెకానిక్ యేసయ్య. దేవుని స్తోత్రం. ఆ స్పానర్సే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్. హల్లెలూయా. చేత నీవు నేను ఈ పాత సంవత్సరంలో ఇంతవరకు క్రైస్తవ జీవితంలో ఏదైనా మలినం ఇంకా వదలంది ఏదన్నా ఉంటే వదిలించుకోవాలి. చూసారా, శీతాకాలాన్ని బొచ్చు కత్తిరిస్తూ ఉంటారు గొర్రెలకి. బైబిల్లో చదువుకోలేదా? అబీగయాలు భర్త ఏం పేరు నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించుకోవటానికి వెళ్ళాడట. అంటే మందలు ఉంటాయి వాళ్ళకి, వేలు గొర్రెలు. శీతాకాలం వచ్చేసరికి ఆ బొచ్చు వాళ్ళు కత్తిరించాలి. కత్తిరిస్తే కానీ పాపం అసలే శీతాకాలం, అవన్నీ శీతల దేశాలు, అసలే శీతాకాలం. అట్లా చికాగ్గా ఉంటుంది అన్నమాట. ఈ కళ్ళల్లో పడిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా బొచ్చే ఉంటుంది. దాని శరీరం ఎంతుంటే రోమం ఎంత ఉంటుంది, బరువు, చికాకు, కళ్ళయి కనిపించవు. నీకు బొచ్చు కత్తిరింతాను రా అమ్మ అని చెప్పి ఏడాదికి ఒకసారి, మనం వారానికి ఒకసారి క్షవరం చేయించుకున్నట్టు వాటికి ఏడాదికి ఒకసారి బొచ్చు కత్తిరిస్తారు. చాలా బ్యూటీ పార్లర్కి వచ్చి ఏళ్ళు వచ్చినట్టే ఉంటుంది దానికి, ఎంత కంఫర్ట్గానే ఉంటుంది. అమ్మాయి నా పీడ వదిలిపోయింది, నా దరిద్రం వదిలిపోయిందని చెప్పి చాలా ఎంజాయ్ ఫీల్ అవుతుంది. అది అర్థం ఉంది కదా. అది పొందుగ్గా ఉంటుంది. అయ్యా చెయ్యండి సార్, చెయ్యండి అయ్యా, మీకు కటింగ్ చెయ్యండి అయ్యా, మీరు ఎంత తొందరగా నా సీడ తీసేస్తే అంత మేలు. వాక్యంతో మీరు ఎలాంటి సీడను తీసుకోవడానికే సంవత్సరం ఆఖరు దినాన్ని దేవుడు మిమ్మల్ని సమకూర్చాడు. దేవుని స్తోత్రం. నీ చీడ పీడ వదిలిపోవాలి.
నీ హృదయానికి పట్టినటువంటి రోగం వదిలిపోవాలి. అప్పుడు దేవునితో నీవు సహానుభవాలు కలిగి ముందుకు సాగిపోతావు. చప్పట్లు కొడతాం హల్లెలూయా. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నా హృదయాన్ని కడగండి, నాలో శుద్ధ హృదయాన్ని పెట్టండి. హల్లెలూయా. ఒకని ప్రవర్తన దేన్ని బట్టి ఉంటుంది చెప్పండి? మళ్ళీ వాడి హృదయ తలంపులు బట్టే ఉంటుంది. హృదయ తలంపులు బట్టి వాడి హృదయము, బ్లడ్ అయితే ఎనాలిసిస్ చేస్తారండి, ప్రతీదీ ఎనాలిసిస్ చేస్తారు, కానీ హృదయం ఎనాలిసిస్ చేయరు, ఎవరు చేయలేడు. కానీ హృదయం దేన్ని బట్టి ఎనాలిసిస్ చేస్తారంటే వాడి నడతను బట్టి హృదయాన్ని, వీడు హృదయం ఏమిటో అనేది అర్థమైపోద్ది వాడి నడతను బట్టి. గమనించండి, ఇందాక 3 హృదయాలు చెప్పాను. గర్విష్టి హృదయము, పాపిష్టి హృదయము, ఇంకా కఠిన హృదయము, అపనమ్మకపు హృదయము. అపనమ్మకం ఎన్ని చేసినా ఇంకా అనుమానమే, అపనమ్మకమే. ఎన్ని చేసినా అపనమ్మకమేనండి. ఆ పిలుపుతో చెప్పలేదా? అపొస్తలులు అందరికీ చెప్పాడు, ఒరే 3వ దినాన్ని నేను వెళ్ళిపోతున్నాను, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడే సమయం ఆసన్నమైంది, నేను వెడుతున్నాను, నేను వచ్చిన పని అదే, అయితే 3వ దినాన్ని నేను లేస్తాను అని చెప్పాడా? అనుకున్నట్టే వాళ్ళ మధ్యకు వస్తే అప్పుడు ఈయన లేడట. అందరూ ఉన్నారు కానీ ఈయన అంటాడు, నా కంటితో నేను చూస్తే కానీ నేను నమ్మాను, అంతే. అదేంటి అలాగే కంటితో చూస్తే కానీ నమ్మడం? మరి లేఖనాన్ని నమ్మాలా, సన్నివేశాన్ని నమ్మాలా? ఇప్పుడు మనం యేసయ్యని చూసామా? అప్పుడు ఆయన సమకాలికులమా మనం? ఆయన శిష్యుడిగా ఉండి ఆయనే నమ్మలేనంటున్నాడు. అపనమ్మక హృదయము. హల్లెలూయా. అలాగంటారు కానీ మళ్ళీ ఇది అదేంటి? వాక్యమే, వాక్యమేనండి. ఎక్కవేనండి. 3 3 9. భారతదేశంలోనూ 9, ఏ దేశం వెళ్ళా 9. డాక్టర్ని ఎందుకు మారుతుంది? 3 3 9 అంటే 9. మరి దేవుడి వాక్యం ఎందుకు మారుతుంది? అంచేత పిచ్చాలోచనలు మానేసి వాక్యం కోసం ఆతురపడి, మీ హృదయాలు మిమ్మల్ని మోసం చేస్తానేమో చూసుకొని, దావీదులాగే ఒకవేళ మనం జారొచ్చు, జారితే మళ్ళీ వెంటనే వాక్యమే మనలో సరిచేస్తుంది కనుక వాక్య తలంపులు కలిగి మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. విలాప వాక్యాలు 4:7 చదవండి. విలాప వాక్యములు 4:7. గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. చాలు. ఎలాంటి వాళ్ళట? ఇర్మియా చెబుతున్నాడు. ఇర్మియా అంతట భక్తుడు చెబుతున్నాడు. దేవుని చేతిలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా వాడబడ్డారట? వాళ్ళట హిమము కంటే స్వచ్ఛమైన వాళ్ళట. గమనించండి, హిమము కంటే స్వచ్ఛము, శుద్ధము, శుద్ధత కావాలి. హల్లెలూయా. ఎవరు? ఇశ్రాయేలీయులు, మన పూర్వీకులు. దేవుని స్తోత్రం. దేవుని చేత వాడబడినటువంటి ఒక గుంపు ఉంది, పతనమైపోయిన గుంపు ఉంది, వాడబడినటువంటి గుంపు ఉంది. సౌలు పతనమైపోవచ్చు కానీ దావీదు వాడబడ్డాడు. లోతు పతనమైపోవచ్చు కానీ అబ్రహాము వాడబడ్డాడు. హాగరు పతనమైపోవచ్చు కానీ శారా వాడబడ్డది. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? శుద్ధమ, హిమము కన్నా శుద్ధమైన వాళ్ళట, పగడము కన్నా ఎర్రనైన వాళ్ళట, పాలు కన్నా తెల్లనైన వాళ్ళట, వాళ్ళ దేహకాంతి నీలముతో ఉందట. హల్లెలూయా. చప్పట్లు కొడదాము.
అయితే చివరి మాటకు వచ్చేసరికి ఏం చెబుతున్నాడంటే, అది కదట ఫినిషింగ్ టచ్ ఏమవుతుందట, బొగ్గు కన్నా నలుపుగా మారిపోతున్నామట మనం. ఈ తేజస్సు ఏమైపోయిందో, ఈ కాంతులు ఏమైపోయాయో, బొగ్గు కన్నా నలుపుగా మారిపోయి పోల్చుకోవడానికి వీలు లేని వారిగా తయారైపోయారు. వాళ్ళేనా వీళ్ళు? అప్పుడు వాళ్ళేనా వీళ్ళు? అంటే ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్, ఆరంభ దినాలని నువ్వు బాప్తిసం కుండీలో బాప్తిసం పొందున్నాడు, నువ్వు ఇలాగే ఉన్నావు, పాల కన్నా తెల్లగా ఉన్నావు, పగడము కన్నా ఎర్రగా ఉన్నావు, మంచు కన్నా హిమము కన్నా శుద్ధంగా ఉన్నావు. ఈవేళ పరిస్థితి ఏంటి? ఈవేళ పరిస్థితి ఏంటి? బొగ్గు కన్నా నలుపుగా ఉన్నారట, పోల్చుకోవడానికి వీలు లేకుండా ఉన్నారట. చదువు బాబు. వారిని వీధిలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము మనలను కలవరపరిచి మన హృదయాల్ని పాడు చేస్తుంది. అది దేవుని స్తోత్రం. మన జీవితాల్ని పాడు చేస్తుంది. మనలో ఉండే డాక్టర్ గారు గుండె బాగానే కొట్టుకుంటుందండి, ఏం పర్లేదు, ఏం చాలా కాలం బతుకుతాడు అండి. ఎందుకు? దేనికేంటి? గుండె బాగానే కొట్టుకుంటుంది కానీ పనిచేసేలా పనిచేయలేదు అది. దేవుని స్తోత్రం. కేటిగాడి గుండు అలాగే కొట్టుకుంటుంది, మనకన్నా ఆరోగ్యంగా కొట్టుకుంటుంది, కానీ ఏమి లాభం? మనిషి పనిచేసేలాగా పనిచేయలేదు. అంచేత లోకమంతా చెడిపోయింది కనుక, చెడిపోయిన లోకంలో బాగు చేసుకోవడానికి నన్ను పిలిచాడు కనుక మన హృదయాల్ని బదిలిపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దావీదు ఎంతగానో ఏడ్చాడు. ఒకవేళ దేవుడు క్షమించవచ్చు కాక, క్షమించాడు. సరే, నీవు ఆ ప్రార్థన చేసావు కనుక దేవుడు నిన్ను క్షమించాడు అని చెప్పి అక్కడ రాయించేశాడు. దేవుని స్తోత్రం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ మాట చదవండి. చాలు చాలు, క్షమించాడు, క్షమాపణ కోరుకున్నాడు. క్రైస్తవుడికి ఇదొక ఆఫర్ అన్నమాట. ఇదొక ఆఫర్. తప్పు అయిపోద్ది, క్షమించిన ఆయన ఏడుస్తాము, అందరం ఏడుస్తాము. చర్చిలో ఏడకపోయినా తలుపేసుకొని అందరం ఏడుస్తాము. అయితే ఆయన అంటున్నాడు, నీతివంతుడు పడినను తిరిగి లేస్తాడని ఉంది వాక్యం. అంతేకాదండి, 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని ఉంది వాక్యం. గమనించండి. అంటే దాని అర్థం పడిపోండి లేకండానే. పడిపోయాడయ్యా, ఆ కష్టం ఎంత, నష్టం ఎంత ఆలోచించారు ఎప్పుడైనా? రాజ్యభ్రష్టత్వము. పనికిమాలి వాడు కూడా వేలెత్త షిమ్మిగాళ్ళేటోడు ధూళి పోసి తిట్టాడు, ముఖం మీద ఉమ్మ మరి శపించాడు. గమనించండి. కొడుకులు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుకు చచ్చారు. ఒక కొడుకును ఇంకొక కొడుకు చంపడం. దావీదుకి పెద్ద కొడుకు అమ్నోను, వాడిని అబ్షాలోము చంపించేశాడు. తండ్రి అని చెప్పి చూడకుండా నా తండ్రిని చంపి శవాన్ని తెచ్చినా మీకు రాజ్యంలో సగభాగం ఇస్తానని డిక్లరేషన్ ఇచ్చాడు అబ్షాలోము. ఎంత గందరగోళం అయిపోయింది. భార్యలు చెరపబడ్డం, పిల్లలేమో నరహంతకులు అయిపోవడం, దావీదుకేమో రాజ్య భ్రష్టత్వం అయిపోవడం. ఎవరు ప్రేరేపించారు? ఈ పరిస్థితికి ఎవరు ప్రేరేపిస్తే అలాగైపోయాడు? ఆయన హృదయం ప్రేరేపించింది. ఆ కోటగోడ మీదకి వెళ్ళి కిందకి చూస్తే స్నానం చేసి ఆమె కనిపించిందట, ఒక యవ్వనస్తురాలు. నీకోసం స్నానం చేసిందా?
సమాజంలో ఎన్నో ఉంటాయండి సన్నివేశాలు, నీకోసం అవన్నీ. వాళ్ళ కర్మకి ఏదో వాళ్ళు పోతున్నారు, నీకేం పోయే కాలం వచ్చింది? నీకోసమా ఈ మాదక ద్రవ్యాలన్నీ, ఈ మత్తు పదార్థాలన్నీ, ఈ లూప్ హోల్స్ అన్నీ నీకోసమా? ఆ గుడ్డి ప్రజలు అంధత్వంలో కొట్టుమిట్టి ఆడుతున్నారు. నీకేమైంది? నీది కానిది నీవు ఆశించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మలినాన్ని కడుక్కోవడానికే దేవుడి వేళ అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నయమాను కడుక్కోగలిగాడు. శరీర కుష్టి ఒకటే కాదు, వాడికి హృదయంలో కూడా కుష్టి ఉంది. ఎలీషా అంతట వాడు వెళ్ళి స్నానం చేయమంటే ఏమన్నాడు? అదేంటి మా దగ్గర నదులు లేవా? ఇందులోకి వెళ్ళి అది 7 సార్లు ములగాల. అది ఫ్యూన్తో చెప్తావా? ఆయన వచ్చి నన్ను రిసీవ్ చేసుకునే రీతిలో రిసీవ్ చేసుకుంటే నేను చెప్పాల్సింది ఏదో చెప్పుదును కదా. ఇది వాడికి ఏ కుష్టి అండి? హృదయంలో కుష్టి ఉంది, శరీరానికి ఒకటే కాదు వాడికి. దేవుడు ఎవరో, దైవజనుడు ఏమిటో, వాక్యం ఏమిటో, జీవితం ఏమిటో అర్థమవుతుంది వాడికి. హృదయ కుష్టి. అందుకే చెబుతూ ఉంటాను, ఒకడికి దేవుడు దొరకాలి, ఆ తర్వాత డబ్బు రావాలి. ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, పదవి కావచ్చు. దేవుడు దొరకకుండా ఇవి కానీ దొరికాయంటే వీడు భ్రష్టుడైపోతాడు. కాలాన్ని బట్టి ఇందాక వస్త్రాలు ఎలా మారుతున్నాయో, నీ ఎకనామికల్ స్టేటస్ని బట్టి ఇది మార్చే చక్రం తిప్పేస్తూ ఉంటుంది. ఇది నీ గుండెల్లో ఉండేది నిన్ను తిప్పేస్తుంది. నువ్వెక్కడ బ్యాలెన్స్ చేసుకుంటావు దాన్ని? దేవుని స్తోత్రం. అంచేత ఆవేళ నయమాను ఆయనకు కలిగినటువంటి శరీర కుష్టి పోగొట్టుకున్నాడు, ఆత్మీయ కుష్టి పోగొట్టుకున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం దగ్గరికి రావాలి, లేఖనపు వెలుగులో మనం బ్రతకాలి. ఈరోజు కూడా మనందరికీ దేవుడిచ్చాడు. మనలో శుద్ధీకరించుకోవడానికి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవుడు మనకి ఈ తరుణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. శుద్ధి చేసుకుందాము. రానున్న దినాలన్నీ మనం అన్నిటికన్నా ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఐటమ్ ఉంది. అదేంటో తెలుసా? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూశారు. దేవుని స్తోత్రం. అన్ని దీవెనల కన్నా ప్రధానమైన దీవెనకి హృదయం శుద్ధి అయితే అన్నీ ఆయనకి అందిపుచ్చుకున్నట్టు వడ్డించిన కంచంలా ఉంటుంది, వడ్డించిన విస్తరలాగా. దేవుని స్తోత్రం. హృదయ శుద్ధితోనే నీకు కార్యాలు జరుగుతాయి కనుక, హృదయ శుద్ధితోనే దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటావు కనుక, నువ్వు దేవునితో సహవాసం చేసి నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి, పట్టుకోవలసినవి గట్టిగా పట్టుకోవాలి, విడవలసినవి విడిచిపెట్టాలి. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి. నాలుగు 3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమైన మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోక చాలు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? అంటే దేవుడు మనకి ఇష్టడిగా ఉండాలా, విరోధిగా ఉండాలా? దేవుడు నీకు ఇష్టడిగా ఉండాలి అంటే నువ్వు లోకంతో, లోకస్తుల్లాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. నువ్వెవరివి, వాళ్ళెవరు? నువ్వు దేనికి పిలువబడ్డావు? అసలు వాళ్ళెవరు? దేవుడు నీకు విరోధంగా మారిపోకూడదు.
ఒక దినాన్ని పీకల వరకు మునిగిపోయిన దినాన్ని సౌలుకు గుర్తొచ్చింది సేవకుడి దగ్గరికి పెడదామని. అయ్యా అయ్యా సమయాలు, నా పరిస్థితి ఎలాగైపోయింది, నా ఉన్నతమైన స్థితిని నేను పోగొట్టుకున్నాను, నా హృదయమే నన్ను మోసం చేసింది, నువ్వు దేవుడితో వచ్చి ఒక్క మాట చెప్పు, నా పక్షాన్ని ఒక్క మాట పలుకు అంటే అంటాడు, దేవుడు నీకు పగవాడిగా నిన్ను ఎవడు రక్షిస్తాడు? ఎవడు పగవాడైపోయారు? దేవుడే నీకు పగవాడైపోతే నిన్నెవడు రక్షిస్తాడు? ఏమయ్యాడో తెలుసా? ఆయన లోకంతో కలిసిపోయాడు. ఆఖరికి దేవుడు మాట్లాడలేదని కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి యంత్రాలు మంత్రాలు కర్ణపిశాచులు సోదులు అక్కడికి పోయాడు అనమాట. అంచేత లోకముతో స్నేహం చేయొద్దు. వాళ్ళలాగే మనం ముహూర్తాలు పెట్టించడానికి, వాళ్ళలాగే మన పతి చూపించుకోవడానికి, వాళ్ళలాగే అక్కడ ఏదో నిజం చెప్తారట కదా. బుద్ధిహీనమైన పనులు కాకపోతే ఏంటండి ఇవి? ఒకప్పుడు అదే సౌలు నా దేశంలో ఇలాంటివి ఉండకూడదని చెప్పి వెలివేశాడు కదా. మరి వెలివేసిన వాడు మళ్ళీ వాళ్ళని ఎందుకు రప్పించుకున్నాడు అంటే, దేవుడు నిన్ను మనుషులు ఎవరో చూడరు, కానీ దేవుడు అన్నీ చూస్తాడు. అంచేత దేవుణ్ణి శత్రువుగా చేసుకోకు. ఒక విలువైన మాట చెప్పి నేను ముగిస్తాను. చాలామంది ప్రార్థన చేస్తారు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఉదయం లాంటిది అంటది, నాకు ఒక్క బిడ్డ అయ్యా, ఒక్క బిడ్డ. నేను నిన్నేం అడగలేదు, ఒక్క బిడ్డని అయ్యా. తప్పు కాదు కదా? మనం కూడా ప్రేయర్ సపోర్ట్ చేస్తాం కదా. ఇవేవి తప్పు కాదు, అడగడం తప్పు కాదు. అన్న కూడా అడిగింది, నాకు బిడ్డ కావాలని. ఎన్నాళ్ళు అడిగింది? ఇంచుమించుగా 20 సంవత్సరాలు అడిగింది. 20 సంవత్సరాలు ఎందుకు? 20 సంవత్సరాలు ఎందుకయ్యా? కనిపించనయ్యున్న నేను గర్భమును మూయుదునా అని యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో రాయలేదా? ఆయన కనిపించ శక్తివంతుడు, అందుకే స్త్రీని పురుషుణ్ణి కలుగు చేశాడు. తీయండి, ఆ మాట ఎలా రాశాడు యెషయా గ్రంథంలోను? ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. 66:9 నేను ప్రసవ వేదన కొలుగజేసి కనిపించక మానేదనా, పుట్టించువాడనైన నేను గర్భమును మూయుదునా. ఎవరు అడుగుతున్నారు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నాకు బిడ్డను ఎందుకు ఇవ్వలేదని మనం అడుగుతున్నాం. దేవుడు నిన్నెందుకు అడుగుతున్నాడు? అదేంటి, నేను పుట్టించేవాడినై ఉన్నాను కదా, గర్భాన్ని నేనెందుకు మూస్తాను అని ఆయన అడుగుతున్నాడు. రైటా కాదా? ఇది దైవజ్ఞానం కావాలి. హల్లెలూయా. ఇడి కొరడు వెళ్ళిపోడే. దైవజ్ఞానం కావాలి. ఆయన ఏమడిగాడు? ఉద్యోగం కావాలి. లూదియమ్మ ఏమడిగింది? ఒక బిడ్డ కావాలి. ఏమి? అన్న ఏమడిగింది? ఒక బిడ్డ కావాలి. ఎందుకు అడిగింది? తన సవితి పిల్లలు ఈవిడింటికి రాకుండా ఉంటారా? వస్తారా? వచ్చి దొడ్డమ్మ అని చెప్పి మేడట్టుకుంటారు, ఒళ్ళో కూర్చుంటారు. అప్పుడు ఆవిడేమంటుంది? దానింటికి ఎందుకు వెళ్ళారా, దాని ముఖం ఎందుకు చూసారా, ఈవేళ ఎడితే కానీ మళ్ళీ వెళ్ళావంటే తోలు తీసేస్తానని పిల్లల్ని ఈవిడికి వినబడుతుంటుండగానే గద్దిస్తుంది. ఆవిడ ఎదురైతే చాలు అందరూ పక్కకి వెళ్ళిపోతున్నారట. ఆ పిల్లలది ఏంది వస్తుంది, ఆ పాపిష్టిది వస్తుంది, దాని ముఖం మనం కానీ చూడబడుతుందని వెనక్కి తిరిగిపోతున్నారట. వాళ్ళ ఇంటికి పిల్లలు వస్తే చాలు, తల్లిదండ్రులు వచ్చి దానింటికి ఎందుకు వెళ్ళావు అని తీసుకుపోతున్నారట. ఇప్పుడు ఎందుకు అడిగి ఉంటుంది ఈవిడ పిల్లల్ని? ఈ నింద, ఈ అపనింద తొలగిపోవడానికి నాకు ఒక బిడ్డని కావాలి. జాగ్రత్తగా వినాలి మీరందరూ.
జ్ఞానం వాడాలి మీరు. జ్ఞానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి మనము. ఇంకెందుకంటుంది, నేను కూడా పిల్ల పాప ఉంటే దానిలాగే దానితోటే దాని సంతతితో మా ఆయన ఎడుతున్నప్పుడు నేను కూడా అదే హోదాలో వెళతాను. అదే నా పుట్టింటికి కానీ అత్తింటికి కానీ ఈ వీధి వాళ్ళకి కానీ ఊరు వాళ్ళకి కానీ నన్ను తెలిసిన వాళ్ళందరి దగ్గరికి నా ఘనత గౌరవాలు పెరగాలి. నేను కూడా పిల్లలతో కనిపించాలి. అది ఆవిడ అడగడం. అర్థమైందా? ఇవన్నీ తప్పు అన్నమాట. ఇలాగే 20 ఏళ్ళు అడిగింది దేవుడికి. అడిగి పాయింట్స్ నచ్చలేదన్నమాట. చూడండి, కుర్రాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆన్సర్లు అది క్వశ్చన్ పేపర్ అర్థం కాక ఏదో జనరల్ మెసేజ్ అసిపోతాడు 20 పాయింట్లు. టైం వేస్ట్. పేపర్ దిద్ది కూడా జోడించి పెడతాడు. పాయింట్ కావాలి. పాయింట్. నువ్వు దేనికి అడుగుతున్నావు నీ బిడ్డని? నువ్వు దేనికి అడుగుతున్నావు ఉద్యోగాన్ని? సరే, ఆ కుర్రాడికి ఉద్యోగం ఇచ్చేస్తాడండి. ఉద్యోగం లేదండి, ఒక కుర్రాడికి ఉద్యోగం ఇచ్చేస్తాడండి. మంచి హై స్కేల్లో ఉన్నటువంటి ఉద్యోగం ఇచ్చేస్తాడండి. ఒక 50,000 1,00,000 ఉద్యోగం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ అబ్బాయిని, బాబు ఆత్మీయంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉందిరా, నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటాడండి? మీరు చెప్పాలా? చేసుకుంటాడా? కట్నం ఎంత ఇస్తారండి అని అడుగుతాడు. అర్థం ఉందా? రే బాబు ఆదివారం రాలేదురా అంటే ఆఫీస్ పని అంటే మీకు తెలియదండి అంటాడు. అదేంటి నెలలో ఒకసారి కూడా కనపడవేట్రా అంటే మరి బిజీ అండి మీకు తెలియదు ఏముంది, మా పనులు అలాంటివి అంటాడు. నా భాష అర్థమవుతుందండి? నా భాష అర్థమవుతుందా? సంఘం కనపడదు, సేవకుడు కనపడ్డు, అసలు తల్లిదండ్రులే కనపడరు. ఎవరితో తిరుగుతాడు? ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉంటారు వాడికి? అన్యులా? సంఘస్థులా? సంఘస్థులు ప్రార్థన చేయమంటారు, సంఘస్థులు సువార్త కడదాం రా అంటారు, సంఘస్థులు చచ్చిపతి పరిచర్య ఉందంటారు. ఈ ఆడికి పెద్ద ఎలర్జీ. ఇప్పుడు చెప్పాలి, ఉద్యోగం ఇస్తాడా? ఇందాక ఈవిడ ఎందుకు అడిగింది కొడుకుని? ఈవిడిని చూపించుకోవడానికి, నెపం తొలగిపోవడానికి కానీ కాదు. ఇలాంటి ఆలోచనలు దేవుడికి బాగా తెలుసు. నీకు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో తెలుసు, నీకు ఎప్పుడు పిల్లలు ఇవ్వాలో తెలుసు. అన్న పరిస్థితి ఏంటో తెలుసా? సేవకుడు వడిలిపోయి ఉన్నాడు, సేవకుని పిల్లలు చెడిపోయి ఉన్నారు. 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 సమూయేలు. సేవకుని పిల్లలు హోప్ని ఫినెహాసు వాళ్ళు దేవుని ఎరుగని వారైనట్టున్నారట. చాలా ప్రమాదకరమైనటువంటి మాట అక్కడ రాశాడు. ఏలీ కుమారులు అబ్బబ్బబ్బబ్బబ్బా అంటే పరిస్థితి అలా చెడిపోయిందనమాట సమాజంలో. సంఘం అనే దీపం ఆరిపోయే పరిస్థితి అది. సేవకుడు చూస్తే, పెద్దయ్య గారు చూస్తే ఏమైపోయారు? ఆయన కళ్ళయ్యి కనిపించలేదు. ఈవేళ రేపు ఆయన ప్రయాణం, ఆయన తోవ మట్టుకొని ఉన్నాడు. పిల్లలు చూస్తే చెడిపోయారు, పరమ దుర్మార్గులుగా ఉన్నారు. ఇప్పుడు అడుగుతుంది, అన్న అడుగుతుంది. ఏమడుగుతుందో తెలుసా? ఇప్పుడు రివీల్ అయిందనమాట ఆవిడికి. అయ్యా, నీ సన్నిధి ఇలా ఉండడానికి వీల్లేదు, నీ ప్రజలు ఇలాగా నాయకుడు లేక కట్టు తెగిన ప్రజలలాగా ఉండడానికి వీల్లేదు. నీ ప్రజల కొరకు ఒక ప్రవక్తని ఇక్కడ స్థిరపరచాలి, వాడిని నా గర్భాన్నే ఉంచు. చెప్పకూడదమ్మా? వాడిని నా గర్భాన్ని ఉంచు, నేను వాడిని మోస్తాను, వాడిని పెంచుతాను, ఈ సన్నిధిలో ఉంచుతాను. ఈ ప్రజలకు వాడి నాయకుడు కావాలి. హల్లెలూయా. నువ్వు అడిగే దాంట్లో న్యాయం ఉండాలి. ఆ ఉద్యోగాలు లేని పిల్లలు ఉన్నారు పాపం, వాళ్ళు ఏమడగాలి? అయ్యా, అందరూ కానుకలు వేస్తారు, దశంభాగాలు ఇస్తారు, నీ పక్షాన్ని నిలుస్తారు, సేవకుడు కొమ్ముగాస్తారు, సంఘంలో వాళ్ళ గుప్పులు విప్పుతారు. నేను అలా చెయ్యలేకపోతున్నాను. నా చేతిలో కనీసం పాకెట్ మనీ కూడా లేదు.
నా కుప్పులు విప్పి ధారాళంగా సంఘానికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. సంఘాభివృద్ధికి నేను ఏ రకంగా సహాయం చేయాలని ఆశపడుతున్నాను. సేవకుడు బ్రతకాలి, సేవకుడు కొమ్ము కాయాలి, సంఘం అభివృద్ధి పొందాలి. సంఘంలో అనేకులు పేదలు ఉంటారు, అవసరత కలిగి ఉంటారు. ఇప్పుడు ఒక ఆమె ఎక్కడో హాస్పిటల్లో ఉంది, ఆమెకి ఈవేళ హార్ట్ సర్జరీ అట, ఆవిడకి బ్లడ్ కావాలి. మీలో తెలిసిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా సహాయం చేయవలసిన వాళ్ళు సహాయం చేయాలి కదా. ఎవడా బిడ్డ ఎవలో? ఇదో కుటుంబం, యేసు రక్తంలో కడగబడ్డా కుటుంబం. మన అందరం ఓ ఫ్యామిలీ, యేసు రక్తంలో కడగబడ్డటువంటి కుటుంబము. ఈ సంఘంలో ఇలాంటి అవసరతలు ఉంటాయి. నన్ను ఈ అవసరతల కొరకు నేను ధారాళంగా ఇవ్వడం కొరకు నాకు ఒక ఉద్యోగం దయచేయ, నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను. ఇలాగ అడిగి దేవుడు ఆయనకి ఇవ్వకపోతే నన్ను అడగండి, నా ఫిల్టట్టుకొని అడగండి, దేవుడు ఇస్తాడు, అక్షరాలు ఇస్తాడు. పెర్మనెంట్ ఎంప్లాయీ అయిపోతే సేవకుడు కనపడ్డు, సంఘం కనపడదు. నువ్వు పెళ్లి చేసుకునే పిల్లకి కాటా పెట్టేస్తావు, తూకవా, అలా పేకట్టుకుంటావు అత్తకి మామకిని. నీకు ఉద్యోగం ఇచ్చేయాలా? నీ ఆలోచన సరళ మారాలి, దేవునికి ఇష్టంగా నువ్వు మారాలి, దైవజ్ఞానం సంపాదించుకోవాలి. అన్న బిడ్డను ఎందుకు అడిగింది? తన కోసం అడిగిందా? ఇప్పుడు అడగలేదు. ఎవరి కోసం అడిగింది? దేవుని సన్నిధి పాడైపోతుంది. నీవు నేను కలిసి సంఘాభివృద్ధి కోసం మనం ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈవేళ మనం కళ్ళు తెరవబడ్డ వాళ్ళము, దేవుని ఆశ్రయములో ఉన్న వాళ్ళము. ఈ ఆశ్రయం అనేకులకి రావాలి. చావునికై పట్టబడిన వారు మీకు కనిపించలేదా? నాశనమునకు జోగుచున్న వారి గురించి నువ్వేం పట్టించుకోవా? నాకు తెలియదండి అంటున్నావా? హల్లెలూయా. అంచేత నువ్వు వినవలసింది సరిగా వింటే, దేవుని మాటలు నీకు అర్థమైతే దేవుడి పక్షాన్ని నిలుస్తావు. అంతవరకు లోకం 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 లోకం. యాకోబు మళ్ళీ చదువు. నువ్వు అడుగుతున్నావు, కానీ దేనికి అడుగుతున్నావు? నీ భోగాచ్చల కొరకు అడుగుతున్నావు, నీ ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం అడుగుతున్నావు. దేవుని స్తోత్రం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా? హల్లెలూయా. లోకస్తుల్లాగే మనము అడిగితే దేవునికి విరోధమట. మనం వీఆర్ టోటల్ ఫ్రెండ్స్ అన్నాడు యేసయ్య. మీరు నాకు శిష్యులు కాదు. శిష్యులైతే గురువుకి శిష్యుడికి దూరం అవుతుంది, తండ్రి కొడుకు అయినా దూరమే అవుతుంది. కానీ స్నేహితులంటే నా మనస్సు మీలోను, మీ మనసు నాలోనూ ఉండాలి అంటున్నాడు. అది కోరుకుంటున్నాడు, ఆ మనసు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అంచేత దేవుణ్ణి ఎలాగ అడగాలి, ఏం అడగాలి అనేది నేను చివరిని కాన్సెప్ట్కి భిన్నంగా ఉన్నా నేను జోడించడానికి కారణం ఏంటంటే, ఇది మనకి అవసరపడున్నటువంటి సబ్జెక్టు. దేవుని స్తోత్రం. తెలుగు తక్కువగా అడగొద్దు. మనం ఏది అడిగినా మన జీవితం దేవుని కొరకే ఉండాలి. తీయండి 1 సమయంలో 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. అన్న ఏమని అడిగిందో మీకు అక్కడ తెలియపరచడం కోసం చెబుతున్నాను. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈవేళ మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు ఇది లేదు అనేది మీకు ఎందుకు వస్తుందో తెలుసా? నీకు కలిగింది దేవుని కోసం ఇస్తానని చెప్పు. ఆరోగ్యం కలిగిందా? దేవుని కోసమే. ఐశ్వర్యం కలిగిందా? దేవుని కోసమే. పిల్లలు కలిగారా? దేవుని కోసమే.
ఇప్పుడు రూతమ్మకి దేవుడికి బిడ్డ కావాలని కోరుకుందండి. రూతమ్మకి, ఆమోస్కి, రూతమ్మకి దేవుడు బిడ్డని ఇచ్చేసాడండి. వాడిని చర్చి మానిపించేసి వాడిని గొప్ప ఉన్నతమైన చదువులకి ఏ ఫారిన్ కంట్రీస్ పంపించేసింది అనుకుందాం. ఇక్కడ చర్చికి తీసుకురాలేదు. ఆ తర్వాత చర్చి తలంపు లేదు వాడికి. 20 ఏళ్ళు పోయిన తర్వాత బిడ్డనిచ్చాడు ఆవిడికి దేవుడు. మరి ఇప్పుడు ఆడికి చర్చి లేదు అనుకుందాము. రేపు పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఆడు బాగా చదువుకొని ఓ గంగిరెద్దుని ప్రేమించాను అంటాడు. అది ఈ ఎద్దు కాదు, గంగిరెద్దు. మామూలు ఎద్దు అయితే మెడ మీద కాడెడితే ఏదన్నా మొయ్యన్న మోస్తుంది. అది మోసేది అది. అదో రంగులు రాటం అది. దాన్ని ప్రేమించాను అంటాడు. పాస్టర్ గారిని అడుగుతాడు వీళ్ళు, బాబు గంగిరెద్దట బాగుంటుందట అని. ఇప్పుడు పాస్టర్ గారు ఏ భాషలో చెప్తే వీళ్ళకి అర్థం అవుద్ది? ఇప్పుడు దేవుడు కొడుకునివ్వడం దేనికి? అర్థం చేసుకోవాలి. మన కోసం కాదు, నీ కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకే నువ్వు బ్రతకాలి. ఆయన స్వరక్తమిచ్చి కొనబడ్డవాడువు నువ్వు. నీవు నీ సొత్తు కాదు, నిన్ను రక్తమిచ్చి కొనుక్కున్నాడు. నీవు ఆయన సొత్తు. ఆయనకి సాక్షిగా బ్రతకాలి. ఆయన రాజ్య స్థాపన కొరకు బ్రతకాలి. ఆయన కొరకే నువ్వు స్థిరపడాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. తెలుగు తక్కువగా ఎవరిని ప్రోత్సహించొద్దు. తెలుగు తక్కువగా దేవుడిని ఏది అడగొద్దు. నువ్వు అడిగేది దేవుడికి ప్రయోజనకరంగా ఉంటే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఇవ్వడానికే చూస్తున్నాడు. 20 ఏళ్ళు ఇవ్వలేదు అన్నాకి, ఇప్పుడు ఇచ్చాడు. తర్వాత మరో మాట, ఇచ్చాడు కదా దేవుడు, ఇచ్చాడా లేదా? ఇచ్చిన తర్వాత ఆవిడేం చేసిందో చూడండి. ఆవిడేం చేసింది? పేజీ తిప్పండి. ఆ కొడుకుని తీసుకొని వచ్చిందండోయ్. వీడు తల మీద మంగళ కత్తి కూడా నేను వెయ్యను, క్షౌరపు కత్తి వెయ్యను, వీడు ప్రతిష్ఠితుడు, నీకే ఇచ్చేస్తున్నాను అనేసింది అంతే. ఆ మాటను నిలబెట్టుకుంది. చూడండి 27. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించిన కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కాంబినేషన్ ఉందా లేదా? ఇప్పుడు మనం నాకు ఉద్యోగం కావాలా, నాకు పెళ్ళి కావాలా, నాకు ఇల్లు కావాలా అనుకున్న వాళ్ళు మళ్ళీ దేవుడి సన్నిధిలో అలా ఉంటారంటారా? వచ్చిన తర్వాత చెప్పాలా? ఎంతమంది ఉంటారు? మాట్లాడి అలా నిలబడిపోయారు. ఎంతమందికి ఈ కృతజ్ఞత ఉంటుంది? అందుకే ఇవ్వడం. హల్లెలూయా. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఏది ఉతుకుతుంది ఇప్పుడు మనల్ని? వాక్యం ఉతుకుతుంది. నువ్వు శుద్ధుడివి కావాలి. నీ హృదయంలో శుద్ధత్వం రావాలి. దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలు కలిగి జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమడిగాను తెలుసా? మరణ పడకల్లో ఉన్నప్పుడు, అయ్యా నేను లేవాలి, నీ స్వరం మునుపుడు కన్నా ఇంకా ఎక్కువ నేను వాడాలి. దేవుని స్తోత్రం. నీ స్వార్థను నేను అనేకులకి ఇంకా ప్రకటించాలి. నన్ను లేపితే నీ పనే చేస్తాను, నీ కోసమే బ్రతుకుతాను. దేవుని స్తోత్రం. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన మరుసటి రోజే మళ్ళీ మొదలుపెట్టాను షార్ట్ మెసేజ్లు. అవునా? దేవుని కోసం బ్రతుకుతానంటే దేవుడు బ్రతికిస్తాడు. హల్లెలూయా. లోకం కోసం కాదు, జ్ఞానం కలిగి ఉండాలి. ఇందాక నేను అడిగినప్పుడు అన్న అడిగేది న్యాయమా కాదా అంటే 5-6 పాయింట్లు చెప్పాను. రైట్ 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 అని ఓటేస్తారు మీరు. రైట్ అయిందా రాంగ్ అయిందా? రాంగ్ రైట్లా కనపడదు మీకు, కానీ రైట్ ఒకటి ఉంది. అదేంటి? సొలొమోను ఏమడిగాడు? అయ్యా ఎంత విస్తారమైన జనసంఖ్యను నా మీద పెట్టావు, వీళ్ళకి నీతిని న్యాయాన్ని చెప్పడానికి కావలసిన జ్ఞానం నాకు లేదు. ఈ జనం కొరకు నాకు వివేచన జ్ఞానం ఇవ్వండి. దేవుడు పొంగిపోయాడు.
ప్రజల కొరకు అడగాలి నువ్వేది అడిగినాను, దేవుని సంఘం కొరకు అడగాలి నువ్వేదైనాను, దేవుడు పొంగిపోయి రెట్టింపిస్తాడు. నీవు శత్రువుల మీద విజయాన్ని అడగలేదు, నిధి నిక్షేపాలు అడగలేదు, నీకు ఒంట్లో శక్తిని అడగలేదు. నువ్వు అడిగింది నా కొరకు అడిగావు, నా ప్రజల కొరకు అడిగావు కనుక నువ్వు అడగకపోయినా నీకు ఇవన్నీ ఇస్తున్నానన్నాడు. దేవుని స్తోత్రం. మరి మనం బైబిల్ దేనికి చదువుతున్నాం? దేవుడు నాడేటో పట్టుకోవడానికి చదవాలి. హల్లెలూయా. దేవుని నాడి పట్టుకోవడానికే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం వినాలి. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు ఇస్తాడు. ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు ఆయన. అన్నాకి నీలాంటి దానికి మళ్ళీ బిడ్డలా అన్నాడా? లేదే, కరెక్ట్ షేపులోకి వచ్చిన తర్వాత ఇచ్చాడు. అలా మనం కూడా దేవుని షేపులోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని కడుక్కుందాము. రక్తముతో కడగబడ్డాము, ఆత్మతో కడగబడ్డాము, వాక్యంతో కడగబడ్డాము. అంచేత మన హృదయాన్ని మోసం చేయకుండా, మనలో ఉండే మనల్లో మోసం చేయకుండా, మన హృదయ తలంపులు మనం చూసాము. నువ్వు కఠిన హృదయం కావచ్చు, పాపిష్ట హృదయం కావచ్చు, గర్విష్ట హృదయం కావచ్చు, అపనమ్మకం హృదయం కావచ్చు, ఇంక ఇలా ఎన్ని పేర్లన్నా పెట్టచ్చు. దీని అంతటికీ నువ్వు దైవజ్ఞానం వాడాలి. నిన్ను మోసం చేస్తున్నటువంటి హృదయం తాలూకు నాడి నువ్వు పట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు.